హైవ్యూస్ హేమ నిన్న మొన్న ఎవరు అడిగారు ఏమైందండి రేవ్ పార్టీ ఏమైంది? కేసు ఫైల్ చేశారు, శాంపిల్స్ తీసుకున్నారు. అమ్మా మరి నువ్వు డ్రగ్స్ తీసుకున్నట్టు ఉందమ్మా రామ్మా విచారణకు అన్నారు. ఫస్ట్ నేను హైదరాబాద్ చిల్ అవుతున్నా అంది. చిల్ అయింది అక్కడ హేమ కావచ్చు, మా దగ్గర ఉన్న కృష్ణవేణి హేమ ఇద్దరు ఒకటే అన్నారు. దెన్ పోలీసులు నన్ను ఇబ్బంది గురి చేస్తున్నారు, నా పేరు అనవసరం చేస్తున్నా హడావుడి చేసింది. మూవీ ఆర్టిస్ట్ వస్తున్న మంచి మోహన్ బాబా వాళ్ళ అబ్బాయి మంచు విష్ణు అతను కూడా సపోర్ట్ వచ్చాడు. ఒక అమ్మ ఓ తల్లి ఏంటి అద్దనిది అని. ఓరయ్యా పోలీసులు చెప్పింది మేము చెప్పేవరా బాబు, మేము ఇస్తుంది న్యూస్, నువ్వు చేస్తుంది న్యూసెన్స్ అర్థం చేసుకుని మనం అన్నాం. ఇక ఆ తర్వాత డైరెక్ట్గా పోలీసులు వచ్చారు, ఆమెను తీసుకెళ్ళిపోయారు, అరెస్ట్ చేశారు, కస్టడీ విధించారు. దాన్ని మరి ఇంకా కన్ఫెస్ స్టేట్మెంట్ ఇది ఇచ్చినట్టుంది. బట్ ఆ రిక్వెస్ట్ చేసినాడు, బాబు మీకు చెప్పాల్సిన మొత్తం ఇక్కడే చెప్తాను బాబు, బయట మాత్రం ఏ రివీల్ చేయద్దు బాబు అని చెప్పినట్టుగా ఉంది. దెన్ ఫైనల్లీ బెయిల్ మీద బయటకు వచ్చేసారు. దెన్ తిరుపతికి వచ్చారు, తిరుమల శ్రీవారిని దర్శనం చూడడానికి. అక్కడ మీడియా వాళ్ళు అడిగారు రేపాటి కేసు ఏమైందని. ఏమైంది ఏంటి, నాకంటే మీకే ఎక్కువ తెలుసు కదా, మీకు నచ్చింది రాసేసుకున్నాను. సరే తిరుమలకి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? నాకు పుట్టింటికి వచ్చినట్టు అనిపిస్తుంది, నేను ఇక్కడే పుట్టా. మేబీ తిరుమల వాళ్ళ పేరెంట్స్ వస్తే అప్పుడు మేము డెలివరీ పెయిన్స్ వచ్చి అలా పుట్టినారు, నాకు ఐడియా లేదు. బట్ ఆ మంటం అయితే నేను ఇక్కడే పుట్టానంది. తిరుమలలో పుట్టినట్ట తిరుపతిలో పుట్టినట్ట డోంట్ నో. సో నేను ఇక్కడే పుట్టే, నాకు ఇది పుట్టిల్లు లాంటిది, నాకు ఇక్కడికి వచ్చి చాలా ప్రశాంతంగా ఉంటుంది, నేను బాగానే ఉన్నా. రేపటి కేసు మీరు అదే అంటారు కదా, అది నాకు తెలియదు, మీకు తెలియాలి అంతా అని చెప్పేసాను. సో వీడియో నేను చెప్పదలుచుకున్నాను, ఒకటే చెబుతున్నా, నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా నువ్వు అనేవాడివి స్ట్రాంగ్గా ఉంటే నేను ఎవడు ఏం పీకలేడు. నువ్వు తప్పు చేయకుండా అవతల నిందేస్తేనే వణికిపోతూ భయపడిపోతూ ఉన్నావంటే ఈ సమాజం చంపేసింది మానసికంగా శారీరకంగా. నువ్వు తప్పు చేసావు కానీ నువ్వు కాపాడాలని అనుకుంటూ ఉన్నావు. తప్పు తేలినప్పుడు ఎటు శిక్ష పడిద్ది, ఈలోపు ఎందుకురా బాబు నేను భయపడితే బతకాల్సింది, నేనేం చేయలేదురా, ఏదంటే తేలాల్సినప్పుడు తెలియదులే అని అంటారు. ఇలా అనే వాళ్ళల్లో బాగా డబ్బున్నాడు అంటాడు, అండ్ ఈ సినిమా బ్యాచే ఉంటారు. మిడిల్ క్లాస్ కానీ పేదవాడు అలా ఉండలేరు, వాళ్ళ వల్ల కాదు. ఇంకొంతమంది తెగిడ్చిన వాళ్ళు ఉంటారు, ఇంకా అలా బో అనిపించింది మనకైతే. వాడు పేదవాడా డబ్బు ఉన్నాడో మిడిల్ క్లాస్ వాడు వాడన్నా అనవసరం, తెగిడ్చిన ఆడదైనా మగవాడైనా అవునరా నేను చేస్తా, ఏం పీకుతా పీక్కోండి, నేను చేసిన తప్పు కాదు, తప్పు అని అంటారా చూద్దాం ఇలా అంటారా. నేను ఏ తప్పు చేయకపోతే వాడోడు నిందిస్తే ఏం ఫీల్ అయ్యేది ఏంటారు బాబు మరి కొంతమంది అంటారు. వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఇదే నేను చెప్పదలుచుకుంది. తప్పు చేయకుండా ఎవరైనా అంటే పట్టించుకోవద్దు, బిందాసం బతికేశాడు. తప్పు చేశారు, తర్వాత ఏం జరిగింది ఏంటో మీకు తెలుసు, ఈలో భయపడితే బతకడం వద్దు, బిందాసం బతికేద్దాం, బతికేశాడు. చేసింది ఘోరాతిఘోరమైన తప్పు అని మీకు పశ్చాత్తాపం అనిపించింది. సో పశ్చాత్తాపం అనిపించే ప్రాయశ్చిత్తం లేదంటారు, దాన్ని రివీల్ చేయండి. ఇక్కడ హేమ మాత్రం నిజమేంటన్నది ఆమెకు తెలుసు, పోలీసులకు తెలుసు, బయటికి తెలియని ఒకట్లా. మీడియాలో వచ్చేసి ఏమంది, మీకు నచ్చింది రాసుకోండి అని చెప్పేసాను. దట్ మీన్స్ నేను బాగున్నా, బిందాస్గా ఉన్నా, బాగుంటా. వాట్ నెక్స్ట్ అన్నది తర్వాత ఎప్పుడో తెలియదు, అంతే.